ఫేవరబుల్గా ఉన్నవాళ్ళు 3% మంది మాత్రమే. సమ్ వాట్ ఫేవరబుల్ 6% మంది. సమ్ వాట్ అన్ఫేవరబుల్ ఏంటి ఉగ్రవాద సంస్థల మీద వీళ్ళ మీద ఓవరాల్గా మాట్లాడింది 17%, 13% ఉగ్రవాద సంస్థల గురించి పాలకుల గురించి చెప్పింది. వెరీ అన్ఫేవరబుల్ 43%, 23%. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పూర్తిగా వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. డోంట్ నో, రిఫ్యూజ్ టు ఆన్సర్. వీళ్ళు 30% మంది, 49%. వాళ్ళు ఏంటంటే భయంతో బతుకుతుంటారు, బిక్కుబంటూ బతుకుతుంటారు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోలేరు, వాళ్ళ కష్టాలు చెప్పుకోలేరు. ఒక మతపరమైన అంశం ముసుగులో బతకాల్సిందే. అదొక దారుణమైన బతకాల్సిందే. ఏం మాట్లాడితే ఏమొస్తుందో, మా నోటంటే ఏం మాట్లాడితే ఎవడొచ్చి చంపుతాడో, బిక్కుమంటూ పడే ప్రాణాలు కదా. ఏ దేశంలోనే ఈ దుస్థితి ఉండదండి. తాలిబాన్ లాంటి దేశంలోనే మార్పు వస్తుంది, కానీ పాకిస్తాన్లో మార్పు రావట్లేదు. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీదే ఈసారి ఉక్కుపాదం మోపాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. లేకపోతే ఈ సర్వే ఏంటి అసలు ఊహించగలమా? ఇండియా కోసం పాకిస్తాన్ ఇండియా కోసం ఒక సర్వే నిర్వహిస్తే సుమారు 90% మంది భారతదేశం మంచి దేశం, మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, డైరెక్ట్గా ఓట్లు వేస్తున్నారంటే, డైరెక్ట్గా గలం విప్పుతున్నారంటే, డైరెక్ట్గా రోడ్డు ఎక్కుతున్నారంటే, తప్పు ఎక్కడ జరిగినా సరే మేమే దాన్ని పాతరేస్తామని అంటున్నారు అంటే ఇంకెంతకంటే ఇంకేం కావాలండి?